రమణ మహర్షి యొక్క టీచింగ్ ఏమిటి అని మనం అర్థం చేసుకోవాలంటే ఆయన ఎందుకు అరుణాచలం వచ్చాడు, ఆయన యొక్క అనుభవం ఏమిటి, ఆయన అరుణాచలాన్ని ఎట్లా చూశాడు, ఆయన దీన్ని బట్టి ఆయన యొక్క హృదయం ఏమిటి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఎవరో వచ్చి వేదాంతం మీద ప్రశ్న వేశారు, ఆ వేదాంతం ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాడు. ఈ సమాధానాన్ని బట్టి జడ్జి చేయకండి అని నేను చెప్పాను. ఎట్లాగా ఉదాహరణకు ఆయన నువ్వెవరో తెలుసుకో, అదే చాలు మార్గం అని అన్నాడు. ఈ తెలుసుకుంటే అది ఆత్మ సాక్షాత్కారం అవుతుంది అన్నాడు. ఈ ఆత్మ ఎటువంటిది? ఏ స్థానంలోనూ లేదు, అది ఎక్కడా లేదు, మనలోనే ఉంది. మరి అయినప్పుడు ఆయన మధురై వదిలిపెట్టి అరుణాచలానికి ఎందుకు వచ్చాడు? మధురైలో ఆత్మ లేదా? ఆయనకు ఆత్మ సాక్షాత్కారం అయింది మధురైలోనే, అరుణాచలంలో కాదు. మరి అయినప్పుడు అరుణాచలానికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన చెప్పిన మాట ప్రకారంగా చూసినట్లయితే ఆయన రావాల్సిన అవసరం లేదు. కాబట్టి వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు అని ఆలోచించండి. ఆయన చెప్పినటువంటి ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి, ఆయన ఎట్లా దాన్ని వ్యక్తం చేశాడు, దీన్ని బట్టి రమణ మహర్షి యొక్క హృదయం ఏమిటి అనే విషయం మనకు అవగాహన కావాలని చెప్పి అది నేను చెప్పింది. అంటే మీరు మొన్న చెప్పినప్పుడు మేము అర్థం చేసుకుంది ఏంటంటే మహర్షి గారు హూమయాం అని దాని గురించి ఎంలైటెండ్గా చెప్తారు. బట్ ఆయన మటుకు హోమం పెట్టుకోవటం అరుణాచలేశ్వర అని చెప్పని అంటాం అవన్నీ జరుగుతున్నాయి. బట్ ఆయన చెప్పింది ఆయన ప్రాక్టికల్గా ఉన్నది డిఫరెంట్. సో వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా వాళ్ళు ఏ రకంగా జీవించారు అనేది కనుక మనం తీసుకునేటట్టయితే ఆయన జీవించిన విధానం మటుకు అది కాదు. అట్లా వచ్చాడని అంటే దాని వెనక ఏమై ఉండాలని ఆలోచించండి అని అంట. ఏమై అని అనేటట్టయితే మరి రమణ మహర్షి అట్లా లేరు కదా, మరి ఆయన అట్లా ఎందుకున్నారు? ఆయన చెప్పిన దానికి భిన్నంగా ఉన్నాడనటం కాదు, భిన్నంగా కూడా లేడు. భిన్నంగా ఈ యొక్క ప్రశ్న గురించి సమన్వయపడడం దాని గురించి ఆలోచించండి అని చెప్పాను. అప్పుడు మీకు సరైనటువంటి రమణ మహర్షి యొక్క హృదయం అర్థమవుతుంది. ఆయన చెప్పి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే హుయామై అనేటువంటిది ఆయన చెప్పినటువంటి పద్ధతి కాదు అని చెప్పదలుచుకున్నాను. మీరు ఆయన చెప్పింది హుయామై అని అర్థం చేసుకోవడంతో వచ్చింది గొడవంతా. నేను చెప్పదలుచుకునేది అంటే రమణ మహర్షి చెప్పింది వేరే ఏదో ఉంది అని చెప్పేదానికి ఈ కారణాల ద్వారా వేరే ఏదో ఉండవచ్చును అని మనకు అనుమానం వస్తుంది. కాబట్టి అదేంటో తెలుసుకోండి అని చెప్పి ఆయనే అనేవాడు అందరికీ. ఆయన క్లోజ్గా ఉండే భక్తులకి అందరికీ ఒక విషయం మాత్రం చెప్పేవాడు, ఈ హుయామై అనే విషయం వస్తే అది బ్రహ్మాస్త్రం అనేవాడు. అందరూ వచ్చి ఊరికి వేదాంత ప్రొసెస్కు ఇప్పుడు ఇట్లా చిత్తపసి విసిగిస్తుండేవాళ్ళు. ఆయనకి ఇట్లా సమాధానం చెప్పేవాడు కదా ఆయన. అందుకని వీళ్ళని వదులుచుకునే దానికి ఆయన మంచి పద్ధతి ఏంటంటే ఆ ప్రశ్న వేసేవాడు తెలుసుకో అని చెప్పి కొట్టిపారేసేవాడు అంతే. అందుకని ఏంటంటే బాగా సన్నిహితంగా ఉండేటువంటి డ్యూటీస్ మాత్రం ఏదైనా ఆయన విషయం అడగాలంటే మాత్రం ముందు ఆయన దగ్గర ప్రామిస్ తీసుకునేవాళ్ళు. భగవాన్ మీ బ్రహ్మాస్త్రం ప్రయోగించామంటే మాత్రం అడుగుతాం మేము, సరే చెప్పు అనేవాడు. అప్పుడు వీళ్ళు అడిగితే ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడు.